అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇదండి సంగతి ఛానల్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ, సామాజిక, సినీ రంగ మరియు అనేక రకమైన ముఖ్యమైన రంగాలకు సంబంధించిన విశేషాలను జరిగినటువంటి, జరుగుతున్నటువంటి, జరగబోయేటటువంటివి కూడా మీ ముందు మీతో పంచుకోవటానికి ఈ ఛానల్ని ప్రారంభించాం. మాకు సాధ్యమైనంత వరకు సత్యవంతమైన కంటెంట్ను మాత్రమే మేము మీ ముందు ఉంచుతాం. ఎటువంటి అసత్యమైన, కల్పితమైన కంటెంట్ను మీ ముందుకు తీసుకురామని ఒక కమిటెడ్గా మీకు మాట ఇస్తున్నాం. ఓకే, ఈరోజు పరిస్థితిని చూసుకుంటే ఈరోజు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ పాటికే రిజల్ట్ అంతా కన్ఫామ్ అయిపోయింది. ఈసారి ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు, అధికారాన్ని అప్పజెప్పారు, అధికారం అనేటటువంటి బాధ్యతను అప్పజెప్పారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఇప్పటికి 2 పర్యాయాలు అయిపోయారు. ఇది 3వసారి అయ్యారు. గత 2 పర్యాయాలలో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలవలేదు. మొదటిసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉండగా ఢిల్లీలో గెలిచింది. అంటే ప్రజలు వారికి అధికారం ఇచ్చారు. వారి మీద